హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం గ్రూప్ 1 యొక్క ఇనీషియల్ ఇంప్రెషన్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంటే ఫస్ట్ అసలు గ్రూప్ 1 పేపర్ ఎలా వచ్చింది అని చూస్తే కనుక ఓకే, ఈ రోజు జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ మెయిన్గా ఫస్ట్ ఇంప్రెషన్ ఎంతో చూద్దాం ఒకసారి. నెంబర్ 1, రీజనింగ్ క్వశ్చన్స్ మనకి మోడరేట్ టు డిఫికల్టీ లెవెల్ వచ్చినాయి. పాయింట్ నెంబర్ 1, ఇది మనకి రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే. అరౌండ్ మనకి 22 క్వశ్చన్స్ వరకు కూడా రీజనింగ్లో వచ్చాయి. మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి సుమారుగా మనకి 25 క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ వరకు కూడా మనకి రీజనింగ్లో వచ్చాయి ఓకే. ఈ రీజనింగ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ మనకి మోడరేట్ టు డిఫికల్టీ వచ్చిందని చెప్పొచ్చు. ఒకవేళ మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ అయితే కనుక మరి కొంతమందికి ఈజీ అనిపించచ్చు, కానీ జనరల్ పర్సెప్షన్ ఏంటంటే మోడరేట్ టు డిఫికల్టీ. ఇది టేక్ అవే పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ ఏమనిపించింది మనకి ఈ యొక్క గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ని ఇంప్రెషన్. నెక్స్ట్ ఇంప్రెషన్ ఏంటంటే అసలు ఇది మనకి లాస్ట్ అంటే మనకు ఫస్ట్ టైం గ్రూప్ 1 జరిగింది కదా, అది మనకు కొద్దిగా యూపీఎస్సీ స్టాండర్డ్లో కొద్దిగా ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా మంచిగా చదివిన వాళ్ళు బాగా అటెంప్ట్ చేయగలిగారు. ఈ పేపర్ ఏంటంటే అసలు బిలో స్టాండర్డ్ అని చెప్పొచ్చు. నో డౌట్ దిస్ క్వశ్చన్ ఈస్ కంప్లీట్లీ బిలో స్టాండర్డ్ అని చెప్పొచ్చు. అంటే యూపీఎస్సీ లెవెల్ ఆఫ్ లైన్ ఆఫ్ క్వశ్చనింగ్లో లేనే లేదు అని చెప్పొచ్చు. కాబట్టి కొద్దిగా ఫ్యాక్చువల్ బేస్డ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ క్వశ్చన్ని బాగా అటెంప్ట్ చేస్తారు అనడంలో సందేహం లేదు. దట్ మీన్స్ గ్రూప్ 2 ఎవరైతే కొద్దిగా బాగా ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళు, లేదా గతంలో ఎస్ఏ ఎగ్జామ్ కొద్దిగా బాగా ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళు ఈ క్వశ్చన్ బాగా అటెంప్ట్ చేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది టేక్ అవే నెంబర్ 2. టేక్ అవే నెంబర్ 3 ఏంటంటే చాలా కోచింగ్ సెంటర్స్ కండక్ట్ చేసినటువంటి ఈ యొక్క మోడల్ టెస్ట్కి అసలు సింక్ లేకుండా ఈ క్వశ్చన్ పేపర్ వచ్చింది. అంటే చాలా ఇన్స్టిట్యూట్ మోడల్ పేపర్స్ మనకి చాలా మంచి స్టాండర్డ్స్లో అంటే కొద్దిగా హయ్యర్ లెవెల్ స్టాండర్డ్స్లో ఇచ్చారు. ఇక్కడ మనకి ఫ్యాక్చువల్ డేటా ఇవ్వడం వల్ల చాలా క్వశ్చన్ చూడండి, మీకు ఏబిసిడి ఆప్షన్సే ఉన్నాయి. లైక్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా చాలా తక్కువ ఇచ్చారు. ఇది టేక్ అవే నెంబర్ 3. నెక్స్ట్ 4th విషయం ఏంటంటే మనం ఈ ఎగ్జామినేషన్ మనం చూసిన తర్వాత అసలు తెలంగాణ హిస్టరీ, ఇది మనకి తెలంగాణ హిస్టరీ స్పెషల్గా మన గ్రూప్ 2 ఉంటుంది చూసారా, ఆ రేంజ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ ఇక్కడ మనకి ఇచ్చారు. తెలంగాణ హిస్టరీ ఒక రేంజ్ ఆఫ్ డిఫికల్టీగా ఇచ్చారు. అదొకటి. ఇది 4th అబ్జర్వేషన్. దెన్ ఇంకా మనకి ఈసారి పేపర్లో తెలంగాణ పాలసీస్ మీద ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు చెప్పాలంటే కనుక ఓకే. మనకి సిలబస్లో తెలంగాణ పాలసీస్ అని ఇచ్చారు, క్వశ్చన్ రాలేదు. అండ్ ఐఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఐఆర్ అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 2-3, అండ్ ఐఆర్ మెయిన్స్ స్టాండర్డ్ అంటే మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అని ఉంది కదా, ఒకటి మనకి నాన్ అలైన్మెంట్ మూమెంట్, ఇట్లాంటి ఒక 2-3 క్వశ్చన్లు తప్ప ఇంటర్నేషనల్ రిలేషన్స్ పెద్దగా అడగలేదు అని చెప్పొచ్చు మనం. అండ్ గవర్నెన్స్ పైన ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా చాలా రిమోట్ పాసిబిలిటీ క్వశ్చన్స్ ఇచ్చారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ అసలు లేనే లేదు, అడగలేదు. అండ్ మనకి తెలంగాణ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా లైక్ జాతర కానీ ఇట్లాంటివి అడుగుతారు అనుకున్నారు, కానీ తెలంగాణ హిస్టరీ నుంచి అడిగినటువంటి క్వశ్చన్స్ కానీ ఇండియన్ హిస్టరీ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా ఈవెన్ కొద్దిగా చాలా చాలా డిఫికల్ట్గా నేను చెప్పొచ్చు. కొన్ని ఆర్గనైజేషన్స్ ఇచ్చి ఇందులో ఏది ముందు పెట్టి ముందు స్టార్ట్ అయింది, ఏది తర్వాత స్టార్ట్ అయింది అంటే అది హైలీ ఇంపాసిబుల్ టు ఆన్సర్ దోస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అన్లెస్ అంటే ఏమైనా మన స్మార్ట్ నాలెడ్జ్ ఉపయోగించి అంటే ఇది ముందు స్టార్ట్ అయి ఉంటుంది కదా, ఇది తర్వాత స్టార్ట్ అయి ఉంటుంది కదా అని ఏమైనా కొద్దిగా మనం ఎలిమినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే తప్ప అవి ఆన్సర్ చేయడం డిఫికల్టీగా ఉంది. పాలిటీ ఓకే, అంటే ఈజీ టు మోడరేట్ లెవెల్లోనే ఉంది పాలిటీ. 1-2 క్వశ్చన్స్ డిఫికల్టీగా వచ్చాయి. ఎకానమీలో అయితే కనుక మనకి ఓన్లీ ఎకనామిక్ సర్వే బేస్ అడిగారు, స్టాండర్డ్ ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఏం రాలేదని చెప్పొచ్చు. ఈవెన్ సోషల్ ఎక్స్క్లూజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పెద్దగా క్వశ్చన్స్ ఏం రాలేదు. అంటే మోరార్లెస్ మనకి ఈసారి గ్రూప్ 1 సిలబస్ పేపర్ ఏదైతే ఉందో అంటే సిలబస్ కాపీ ఏదైతే ఉందో ఆ సిలబస్ కాపీని పట్టి ప్రిపేర్ అయిన వాళ్ళకి కొద్దిగా డిసప్పాయింటెడ్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ థాట్ ప్రాసెస్లో ఆ లెవెల్ ఆఫ్ లైన్లో క్వశ్చన్స్ రాలేదని చెప్పొచ్చు. బట్ ఓవరాల్ ఇంప్రెషన్ ఏంది? ఓవరాల్ ఇంప్రెషన్ ఇంకొకటి ఏంటంటే, ఇంకో టేక్అవే పాయింట్ ఏంటంటే, ఈ ఎగ్జామ్లో మనకి ఇంకొక 1 month మీకు టైం ఉంటే కనుక నేను ఇది బాగా చదివి ఎగ్జామ్ బాగా రాసేటోని అని పెద్దగా ఈ ఎగ్జామ్లో అట్లాంటిది ఏం లేదు. అంటే ఒకవేళ మీకు ఒక రీజనింగ్ బాగా చేసే వాళ్ళు కావచ్చు, ఇంకొక మీకు కొద్దిగా టైం ఉంటే అంతే తప్పించి మీకు ఒక 1 month టైం ఇచ్చినా కూడా ఇందులో అడిగినటువంటి జనరల్ స్టడీస్ అందులో మీరు ఏది కూడా ఇది చదివితే ఇది నేను ఇంకా బాగా చేసేవాడిని అన్నటువంటి సిచ్యువేషన్ కూడా ఎవరికీ లేదు. అంటే క్వశ్చన్స్ చాలా వాస్ట్ ఏరియా నుంచి వచ్చాయి, చాలా జనరల్ ఏరియా నుంచి వచ్చాయి అనమాట క్వశ్చన్స్ కూడా. కొన్ని మనకి ఇంటెలిజెంట్గా ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ హార్మోన్స్ మీద ఒకటి క్వశ్చన్ అడిగారు, ప్లాంట్ హార్మోన్ ఇందులో ఏది కాదు, ఏది ఇన్సెక్ట్స్కి సంబంధించింది అని అట్లాంటి క్వశ్చన్స్. దాంతోపాటు మీకు సింకోనా సంబంధించి కొన్ని మెడిసినల్ ప్లాంట్ అడిగారు. అట్లాంటి కొన్ని మీకు స్టాండర్డ్ నాలెడ్జ్ ఆల్రెడీ తెలిసి ఉంటే కనుక కొన్ని క్వశ్చన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. బట్ రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే కనుక ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు వాస్ట్. ఇవి మనకి ఇనీషియల్ ఇంప్రెషన్స్ గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే. ఏమేమి డిస్కస్ చేసాం మనం గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో? నెంబర్ 1, రీజనింగ్ క్వశ్చన్స్ మోడరేట్ టు డిఫికల్టీగా వచ్చినాయి. అండ్ మనకి తెలంగాణ హిస్టరీ క్వశ్చన్స్ హైలీ డిఫికల్టీగా వచ్చినాయి.
అండ్ ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఫ్యాక్చువల్ డేటా వచ్చింది. అండ్ స్టాండర్డ్స్ అనేవి బిలో ద బెల్ట్ ఉన్నాయి, అంటే బిలో ద లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ ఆఫ్ గ్రూప్ 1. ఓకే, అంటే కొద్దిగా చదివిన యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళకి, ఇదివరకు గ్రూప్ 1 ప్రిపేర్ అయిన వాళ్ళకి ఆ రేంజ్ ఆఫ్ క్వశ్చన్స్ లేవు. ఎందుకంటే మనకి ఇట్లాంటి పేపర్ వచ్చినప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలో అర్థం కాదు. మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఒకటి లేదు, ప్లేసెస్ ఇన్ న్యూస్ లాంటి క్వశ్చన్స్ ఒకటి కూడా లేదు. అండ్ రియల్లీ తెలంగాణ హిస్టరీ బాగా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి పేపర్ చాలా ఈజీని అనిపించవచ్చు. ఓకే, అదొకటి ఉంది. అండ్ ఎకానమీ స్టాండర్డ్ కాన్సెప్ట్స్ ఏం అడగలేదు, ఓన్లీ బడ్జెట్, ఎకనామిక్ సర్వే వీటిపైన ఎక్కువ ఫోకస్ చేశారు. సోషల్ ఎక్స్క్లూజన్ ఇట్లాంటి టాపిక్స్ టచ్ చేయలేదు. గవర్నెన్స్ కూడా చాలా మోడరేట్ క్వశ్చన్స్ వచ్చినాయి, ఒక 3-4 క్వశ్చన్స్ కానీ ఎక్కువ రాలేదు. అండ్ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ కంప్లీట్గా మిస్ అయిందని చెప్పుకోవచ్చు డిజాస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇవి మనకి ఇనిషియల్ టేక్అవే. మరి మీరు గ్రూప్ 1 ఎగ్జామ్ రాశారు కదా, ఇప్పుడు సరే రాశారు, ఇప్పుడు మీరైతే వెళ్ళి ఆ ఓఎంఆర్లో బబుల్ని మార్చలేరు. కాబట్టి రేపటి వరకు మనకి డిఫరెంట్ కీస్ అన్ని వచ్చిన తర్వాత ఎన్ని వచ్చినాయో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మనకు అప్రాక్సిమేట్గా నేను చెప్తున్నాను, ఇదే అని చెప్పట్లేదు, ఇనిషియల్ ఇంప్రెషన్ బట్టి మనకి అప్రాక్సిమేట్గా మనకి ఒక 45 to 50% ఆఫ్ మార్క్స్ మీకు వస్తున్నాయి అనుకోండి. అంటే 50% మార్క్స్ ఎంత మనకి 75, 45% మార్క్స్ ఎంత మనకి ఆల్మోస్ట్ ఆల్ మనకి సేమ్, అంటే 70 ఆ రేంజ్ వస్తే కనుక మనం కొద్దిగా హోప్స్ పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి మిగతా వాళ్ళకి ఎలా వస్తుందో తెలియదు. అండ్ టీఎస్పీఎస్సీ అఫీషియల్ అనౌన్స్మెంట్ మరి వీళ్ళు కేటగిరీ వైజ్ తీస్తారా, జనరల్ తీస్తారా అన్నటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే కనుక లేదు. కాబట్టి మీరు ఇన్ అండ్ అరౌండ్ 50%, 45 to 50% ఉంటే కనుక మీరు ఖచ్చితంగా హోప్స్ పెట్టుకోవచ్చు మెయిన్స్ రాయడానికి. ఇది ఓన్లీ ఇనీషియల్ ఇంప్రెషన్ మాత్రమే. ఇంకా మిగతా అసలు ఎంతమంది ఎట్లయితే రాశారు, ఎంతమందికి ఎన్ని రైట్ వస్తున్నాయి, ఎందుకంటే ఇందులో మనకు నెగిటివ్ మార్కింగ్ లేదు కదా, ఇప్పుడే చెప్పడానికి వీల్లేదు. కాబట్టి సో ఇది మీకు ఇనిషియల్ ఇంప్రెషన్. మీరేమనుకుంటున్నారు, మీకేమనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలోనే మీకు పాలిటీకి, దాంతోపాటు పాలిటీ ఐఆర్కి అండ్ ఈవినింగ్ మనకి కరెంట్ అఫైర్స్కి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.